పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి మొడియం సూర్యచంద్రరావుకు మద్దతుగా పోలవరం మండలం రామయ్యపేటలో ఇటికలకోట మాజీ సర్పంచ్ తెల్లం సూర్యచంద్రం శనివారం ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థి మొడియం సూర్యచంద్రరావు మద్దతుదారులు పోలవరం మండలం రామయ్యపేట గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మొడియం అభ్యర్థిత్వాన్ని బలపరచాలని ప్రజలను కోరారు. తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ రాలేదని చెప్పి ఎంఎస్సీ చదువుకున్నాను, ఇండిపెండెంట్కి పెట్టారండి. ఆయన వస్తారు మళ్ళీ తిరుగుతారు, ఎందుకంటే ఆయన మంచి ఎంఎస్సీ చదువుకున్నాడు, మంచి వ్యక్తి. ఇండిపెండెంట్ పెట్టడం జరిగింది. గతంలో ఈ 4 సార్లు చూసాం. ఆయనకి జనసేన నుంచి తిరిగి నాకు కూడా దగ్గర పెద్ద వాయిస్ లేదు, ఏం లేదు. కనుక ఎంఎస్సీ చదువుకున్నాడు, తెలివినాడు, మంచోడు. ఆయన ఖచ్చితంగా మనం చేసి ఎల్లుండి కూడా రాగి ఎల్లుండి కూడా గుర్తొచ్చేది ఎల్లుండి వచ్చేసి టికెట్ ఇవ్వలేదని చెప్పి మొడియం సూర్యచంద్రం అని చెప్పి మట్టగురమైన ఎంఎస్సీ చదువుకున్నారు, ఇండిపెండెంట్గా వేస్తున్నారు ఆయన. అందుకు టీడీపీ రెబల్ అభ్యర్థి కాబట్టి అత్యధిక మెజార్టీతో మీరు ఓట్లు వేసి గెలిపించాలమ్మా. మొడియం సూర్యచంద్రం ఎంఎస్సీ చదువుకున్నాడు, విద్యావంతుడు, తెలివైనడు అమ్మ. ఖచ్చితంగా గతంలో బాలరాజును చూసాం. పోలవరం కాన్స్టిట్యున్సీ టీడీపీ రెబల్ అభ్యర్థిగా మొడియం సూర్యచంద్రరావు గారు నామినేషన్ వేయడం జరిగింది. వాళ్ళది రాజకీయ కుటుంబం. వాళ్ళ తాతగారు మొడిమల లక్ష్మణరావు గారు, అలాగే వాళ్ళ మాయ వంక